తమకు ఇష్టమైన వ్యాపకాన్నే ఓ మహిళ ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. తాను ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొంతమందికి జీవనోపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 35 ఏళ్లుగా పిండి వంటలు చేస్తూ ఆదాయంతో పాటు మంచి పేరు సంపాదించారు. భీమవరం మండలానికి చెందిన రామసీత పిండి వంటల బిజినెస్లో అదుర్స్ అనిపించుకుంటున్నారు. నోరూరించే తెలుగు వంటకాలు, అప్పాలు దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో పిండి వంటలు చేయటం గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయం. కానీ డిజిటల్ యుగంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోయారు. క్షణం తీరిక లేకుండా కష్టపడితే కానీ కుటుంబ అవసరాలు తీరని పరిస్థితి. దీంతో పండగ సమయాల్లో పిండి వంటలు చేసే తీరిక కూడా ఉండటం లేదు. సమయం ఉన్నా అన్ని రకాల వంటలు అందరూ చేయలేకపోతున్నారు. దీంతో కిచెన్ చిట్కాలు తెలిసిన మహిళలు అప్పల బిజినెస్తో అదరగొడుతున్నారు. పిండి వంటల వ్యాపారంతో దూసుకుపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్న అమరారం గ్రామానికి చెందిన రామసీత గుమగుమలాడే పిండి వంటలతో ఆహా అనిపిస్తున్నారు. రుచి, శుచి కలగలిపిన వంటలతో విదేశాల నుంచి ఆర్డర్లను సంపాదిస్తున్నారు. సంక్రాంతి వస్తుందంటే పిండి వంటలు, అదేవిధంగా భీమవరం పిండి వంటలకి పేరు పెట్టింది. ఇక్కడ భీమవరానికి అతి చేరువలో ఉన్న చిన్నమెరలో ఉన్నాం మనం. ఇక్కడ పిండి వంటలు సాయి ప్రియ స్వగృహ పేరుతో ఇక్కడ పిండి వంటలు అయితే గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. ఆ వివరాలు ఏంటో మనం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మమ్మ, నాయనమ్మల నుంచి నేర్చుకున్న వంటలే తాను చేస్తున్నట్టు రామసీత చెప్తున్నారు. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్నారు. తనతో పాటు పనిచేసే వారిని కుటుంబ సభ్యులా చూసుకుంటున్నామని అన్నారు. 35 ఏళ్లుగా కేవలం మహిళల సహాయంతోనే ఈ బిజినెస్ రన్ చేస్తున్నట్లు వివరించారు. తొలుత తెలిసిన వాళ్లకు, చుట్టుపక్కల వారికి విక్రయించారు. టేస్ట్ బాగుండటంతో నాణ్యమైన ముడిసరుకు వాడటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది కస్టమర్ల ఆదరణ పొందారు. దీంతో నేడు దేశంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు సంపాదించగలుగుతున్నారు. సాయి ప్రియ స్వగృహ ఫుడ్స్ పేరిట కుటీర పరిశ్రమ నడుపుతూ చుట్టుపక్కల గ్రామాల మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం రామసీత దగ్గర 35 మంది మహిళలు పనిచేస్తున్నారు. పండగ సమయంలో గిరాకీ ఉంటుందని చెప్తున్నారు. 40కి పైగా వెరైటీలు తమ వద్ద లభిస్తాయని చెప్తున్నారు. గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్, హాట్స్ అన్నీ తమ వద్ద లభిస్తాయని అంటున్నారు. సారే శుభకార్యాలకు స్పెషల్ అందిస్తామంటున్నారు. తెలుగు వంటకాలైన బూరెలు, అరిసెలు, సున్నుండలు, జంతికలు, గులాబీ పువ్వులు, గోరుమిటీలు, మల్లారం ఉండలు, బెల్లం బూందీ ఉండలు ప్రతి ఒక్క వటను చాలా శుచిగా తయారు చేస్తుండటంతో సాయి ప్రియ స్వగృహ ఫుడ్స్ మంచి ఆదరణ లభిస్తుంది. పండుగ సమయాల్లో ఆర్డర్లు విపరీతంగా ఉంటున్నాయి. వాళ్ళు కావాలంటే వాళ్ళండి, లేకపోతే మేము కొరియర్లు వేసి అమెరికా వరకు పంపుతామండి. వాళ్ళు కావాలి మేమే పట్టుకెళ్తామంటే వాళ్ళే తీసుకెళ్తారు. లేదంటే మేము కొరియర్ అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయి ద్వారాగా మేము పంపించగలుగుతాం. చాలా రోజు ఎక్కువ వెళ్తూ ఉంటాయండి అమెరికా, విదేశాలు, అన్ని కెనడా ఏంటండి, అన్ని ఊర్లు, సింగపూర్ కాంచి అన్నీ కూడా వెళ్తాయండి. నేను మొదలుపెట్టిన కానీ ఇప్పుడు కూడా ఒకే క్వాలిటీ వాడిన వల్లండి వాళ్ళు అందరూ కూడా నన్ను నమ్ముతారండి. అంతే, అంతకంటే ఏం కాదు. క్వాలిటీ మార్చలేని మళ్ళీ రామచేత గారి స్వీటే కావాలని అనుకుంటాను. సంక్రాంతి నెలలో అయితే ఈ అరిసెలు, పోకలు, మనారం, పోచొట్లు, పాలకోవా ఇవన్నీ ఫేమస్ కదండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అదే రకంగా నేను చేయగలుగుతున్నాను. ఇక్కడ నాకు అంతకుముందు ఏమి రాదు. పెట్టాలి అని మన కృషితోటి, పట్టుదలతోటి చేసి ఇప్పటి వరకు నిలబెట్టాను. మరింత తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా పిల్లలు కూడా అలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. పూతరేకులను డ్రై ఫ్రూట్స్ తో, నేతితో ప్రత్యేకంగా తయారు చేయటం సాయి ప్రియ స్వగృహ ఫుడ్స్ ప్రత్యేకత. అమెరికా, కెనడా, సింగపూర్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ ఉంటున్నాయంటే ఏ రేంజ్ లో అప్పాలు వండుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి, పేరంటకాలకి, అన్నిటికి కూడా, శ్రీమంతాలకి, పిల్ల సార్లకి, మనకి దీపావళికి బూరెలండి, సంక్రాంతికి పిండి వంటలు అందరూ వండుకునేవి. దీపావళి వచ్చిందనుకోండి బూరెలతోటి ఎక్కువ బాగా నడుస్తుంది. అవి కూడా నేను అన్ని రకాలుగా చేయగలుగుతాను. అరిసెలండి, అరిసెలు, మనారం, గోరుమిటీలు, పూతరేకులు, పాలకోవా, పాలబంతులు, బెల్లం మిఠాయిలు, జంతికలన్నీ అన్ని రకాలు. ఇంకా చేయిందని ఏమీ ఉండదు, అన్ని రకాలు చేయగలుగుతున్నాం మేము. మా స్టాఫ్ మేము కూడా చేసి రాత్రి అని కాకుండా
ఈ పండుగలు అయితే రాత్రి పగలనకుండా కష్టపడి చేసి అందజేస్తున్నాం. స్వశక్తితో రామసీత ఎదిగిన తీరును పలువురు అభినందిస్తున్నారు. ఎవరి నుంచి ఎలాంటి సహాయం ఆర్జించకుండా నాణ్యత, విశ్వాసమే పెట్టుబడిగా సాయిప్రియ స్వగృహ ఫుడ్స్ ను ఖండాంతరాలను దాటించి ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు. రుచి, శుచి పాటింపులతోనే ప్రజాదరణ సొంతం అంటున్నారు ఆచ్యన అమిరారం వంటలక్క. ఈ నిర్వాహకులు తెలియజేస్తున్నారు, పిండి వంటలు వచ్చేసి 35 నుండి 40 వరకు ఇది ఈ స్వీట్స్ అవి తయారు చేస్తామనేసి, దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామనేసి, వారి ఆర్డర్ని బట్టి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము పంపిస్తామనేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel